హలో డియర్ పీపుల్స్, ఈ మాట జాగ్రత్తగా వినండి. దురాశ గర్భమును ధరించి పాపమును గనుక పాపము పరిపక్వమై మరణమును కన్నది అనే మాట బైబిల్లో నుండి మనం చూస్తాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. మన భారతదేశంలో మరి ప్రాముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రజలను కుదిపేసిన ఒక సంఘటన గురించి నేను మీకు తెలియజేయబోతున్నాను. ఐబొమ్మ రవి అనే వ్యక్తి కటకటాలలోకి వెళ్ళిపోయినాడు. జైల్లో ఊసలు లెక్క పెడతా ఉన్నాడు. జైల్లో నాన్ బెయిలబుల్ కేసులోకి వెళ్ళి బాధించబడుతున్నాడు. కేవలం దురాశ అని చెప్పవచ్చు, కేవలం అవమానము అని చెప్పవచ్చు. అతను అవమానము ద్వారా దురాశలోనికి వెళ్ళాడు. ఈరోజు ఈ యొక్క మాటను జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకో. తనకు ఒక ఆలోచన వచ్చింది, ఆశ ఏర్పడింది, ఆశ దురాశగా మారింది. ఏం ఆలోచన వచ్చిందంటే, అతనికి చాలా డబ్బులు పెట్టి నేను సినిమాలు చూడడానికి కుదరదు కాబట్టి నేను మొబైల్లోనే లేక నా కంప్యూటర్లోనే కొత్తగా వచ్చిన మూవీని నేను ఎక్కించుకుంటాను, చూస్తానని దానికోసం నేర్చుకున్నాడు. తను మంచి కోసం నేర్చుకుంటే పర్వాలా, కానీ తాను కేవలము సినిమా చూడాలని సినిమాని కోసమే చేశాడు. ఈరోజు సినిమా చూశాడు, సినిమా వాళ్ళ కోసం చూశాడు, వాళ్ళని వెంబడించాడు, చివరికి అతను జైలు పాలయ్యాడు. సినిమా వాళ్ళే పట్టించారు. ఓ మూర్ఖుడా, ఓ మూర్ఖురాలా, సినిమా అని చచ్చిపోతున్నావే. ఆ హీరో కోసమా కోట్ల రూపాయల ఖర్చు పెట్టుకొని బతుకుతున్నావే, టికెట్ తీసుకుంటున్నావు, అతని ఫంక్షన్లు ఈవెంట్లు అంటే డబ్బు ఖర్చుకొని వెళ్ళిపోతున్నావు. ఫ్యాన్స్ బేస్ ప్రెసిడెంట్ అంటాం మళ్ళా నీ ముఖానికి. మళ్ళా నువ్వు ఫ్యాన్స్, ఆ వ్యక్తి ఏమన్నా నీకు డబ్బులు ఇస్తున్నాడా, ఏమైనా చేస్తున్నాడా? చివరికి తను సినిమాను అభిమానించిన వ్యక్తి సినిమా వాళ్ళే ఇతన్ని పట్టించాడు. కారణం అతని దురాశ.